ఉమ్మడి ఆదిలాబాద్ నిప్పుల కొలిమిలా మారింది. జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. జన్నారంలో 12 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో 46.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. మరో 3 రోజులు ఎండల తీవ్రత ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఉత్తర నుంచి గంటకు 5 కిలోమీటర్ల వేగంతో వడగాలులు వీస్తున్నాయి. వడగాలుల తీవ్రతతో ఇప్పటివరకు 17 మంది వడదెబ్బతో చనిపోయారు. గత 3 రోజుల నుంచి 42 డిగ్రీల నుంచి 46.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలంటున్నారు వైద్యులు. ఎండల తీవ్రతపై మరింత సమాచారం దేవిదాస్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా అగ్నిగుండంలా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 12 ఏళ్ల అనంతరం రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఆదిలాబాద్ జిల్లా మండుతుంది. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. గత 12 ఏళ్ల అనంతరం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో మండుతున్నాయి. ఉత్తరాది నుంచి వస్తున్న వడగాలులతో తీవ్ర వేడి పెరిగింది. జన్నారం మండల కేంద్రంలో ఈరోజు 46.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సమ్మర్లో ఆరంభం నుంచే 40 నుంచి 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖానాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లోని జన్నారంలో 46.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గ్లోబల్ వార్మింగ్తోనే ఈ ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు వస్తున్నాయని వాతావరణ నిపుణులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉదయం 8 గంటలకే బయటకు వెళ్ళాలని పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొంతమంది ఉన్నారు. అన్న, చెప్పండి, ఈసారి ఎండలు ఎట్లా ఉన్నాయి? ఎండలు బాగా వేడి, బాగా 8 అయిందంటే ఇంటి బయటకు వెళ్ళకుండా ఉంది. ఎండలు బాగా చాలా కొడుతున్నాయి. పబ్లిక్ బయటకు వెళ్ళాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంది. ఏదైనా అత్యవసరం అయితే తప్ప బయటకు ఎవరు వెళ్తలేరు. ఎండలు ఇంత 10 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటివరకు ఎప్పుడు ఇంత ఎండలు కొట్టలేదు. ఈ ఎండలతో చాలా వడగాళ్ళు అవి వచ్చి ఎందరో మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఈ ఎండ వేడి బాగా వేడి అవుతుంది. ప్రజలు చాలా అల్లాడిల్లిపోతున్నారు. ఇక ప్రభుత్వం మరి దీనికి ఏదైనా తగు సహాయ సహకారాలు మనం అందిస్తుందేమో, మరి చూద్దాము. ప్రజలైతే చాలా ఇబ్బందులు ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వడదెబ్బతో ఇప్పటి వరకు 17 మంది చనిపోయిన పరిస్థితి ఉంది. కుమరం ఆసిఫాబాద్ జిల్లాలో 3 చనిపోయారు. నిర్మల్ జిల్లాలో 4 వడదెబ్బతో చనిపోయిన పరిస్థితి ఉంది. మంచిర్యాలలో 4 చనిపోయిన పరిస్థితి. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో కూడా దాదాపు 8 మంది ఇప్పటి వరకు చనిపోయారు. ప్రతి సంవత్సరం వడదెబ్బతో దాదాపు 25 మంది వరకు చనిపోతున్న పరిస్థితిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నెలకొన్నాయి. జిల్లా ప్రజలు తగు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని వైద్యులు, వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి.